ఓకే. ఇప్పుడు తెలంగాణలో బీజేపీ ఎదుగుదల కోసము కాంగ్రెస్, బీఆర్ఎస్ సహకరించిందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు బీజేపీకి బీఆర్ఎస్ సహకరించిందా అన్నది ఒక పెద్ద చర్చ. ఎందుకు చర్చ అంటే దీనికి 2, 3 విషయాలలో మనం ఆహ్, ఇట్లా ఈ విధమైన చర్చ రావడానికి ఎందుకు ఆస్కారం వచ్చింది? ఏ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారని. ఇప్పుడు మనం 5 నెలల కింద జరిగిన ఎమ్మెల్యే ఎన్నికలలో బీఆర్ఎస్‌కు 37.4% 37.3 ప్లస్ శాతం ఓట్లతోని అది 39 సీట్లు రావడం జరిగింది. కానీ మొన్న తీరా ఎంపీ ఎలక్షన్స్ తర్వాత చూస్తే అది అంతకుముందు 9 ఎంపీ సీట్ల నుంచి వెళ్ళి అన్ని కోల్పోయి 17 సీట్లలో ఒక స్థానం కూడా గెలుచుకోకపోగా ఓట్లలో కూడా 37.35% నుంచి వెళ్ళి అది 16%కు పడిపోవడం జరిగింది. అంటే దాదాపుగా 21% పైన ఓట్లు బీఆర్ఎస్ కోల్పోవడం జరిగింది. అయితే కాంగ్రెస్ వాళ్ళ యొక్క ఈ ఆరోపణ ఏంటంటే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి ట్రాన్స్ఫర్ అయినాయి కాబట్టి బీజేపీ ఆ లెవెల్లో గెలుచుకోగలిగింది అని. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మనకు 2 విషయాలు ఉంటాయి. కాంగ్రెస్ అన్న దాంట్లో వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయని అంటే ఒకవైపు ఆలోచిస్తే బీఆర్ఎస్కు అదే 37% ఓట్లను రిటైన్ చేసుకొని కొంత కష్టపడితే వాళ్ళకి 5, 6 సీట్లు వచ్చేది. ఆ సీట్లను వదులుకొని వాళ్ళంతా వాళ్ళ ఓట్లన్నీ కూడా వాళ్ళు మూకుమ్మడిగా బీజేపీకి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పే అవకాశాలు లేవు. అంటే ఎందుకంటే ఏ పార్టీ కూడా తను ఓడిపోతే మిగతా వాళ్ళని గెలుపని చెప్పదు. కాబట్టి ఇక్కడ జరిగింది ఏంటంటే బీఆర్ఎస్కు తక్కువ ఓట్లు రావడానికి కానీ 0 సీట్లు రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఈసారి ప్రధానంగా ఈ ఎన్నికలు కేంద్ర ప్రభుత్వంలో అధికారాన్ని నిర్ణయించే ఎన్నికలు. అంటే కేంద్ర ప్రభుత్వంలో అధికారం నిర్ణయించే ఎన్నికలు అంటే జాతీయ పార్టీలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఒకటేంటంటే బీజేపీ ఏమో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, కాంగ్రెస్ ఏమో ప్రతిపక్షంగా జాతీయ స్థాయిలో ఉన్న పార్టీ. కాబట్టి ఈ 2 పార్టీల మధ్య సహజంగానే పోటీ రావడం జరిగింది. అంటే బీజేపీని ఓడించాలి అనుకున్న వాళ్ళందరూ కూడా సహజంగానే కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారు. అట్లాగే ఇక్కడ రాష్ట్రంలో కూడా మనకు తెలంగాణ పరిస్థితికి వచ్చేవరకు ఏంటంటే కాంగ్రెస్ ఇష్టం లేని వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున బీజేపీకి పోవడం జరిగింది బీఆర్ఎస్ నుంచి. అంటే ఇక్కడ జరిగిన మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే బీజేపీకి బీఆర్ఎస్ నుంచి వెళ్ళి పెద్ద ఎత్తున ఓటు ఎందుకు షిఫ్ట్ అయింది అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలలో ఒక పెద్ద బలమైన విలువ కానీ బలమైన స్థానం రోల్ కానీ లేదని జనాలు అనుకుంటారు. ఎందుకంటే ఇది ప్రాంతీయ పార్టీ, 1, 2, 3 సీట్లు గెలిచినా కూడా పెద్ద ప్రయోజనం ఉండదు. ఎందుకంటే కేంద్రంలో ఇది క్రియాశీలక పాత్ర దీనికి ఉండదు కాబట్టి, అది కాంగ్రెస్కు బీజేపీకి ఉంటుంది కాబట్టి జనాలు ఎక్కువ అట్లా ఆలోచించి అటు కాంగ్రెస్ ఓటు వేయడం జరిగింది. లేకపోతే కాంగ్రెస్కు ఇష్టం లేని వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ కూడా ఓట్లు వేయకుండా ఇటు బీజేపీకి వేయడం జరిగింది. కాబట్టి ఇవాళ బీజేపీ పెద్ద ఎత్తున ఓట్ల సంఖ్య పెరిగింది. మీకు ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికలలో బీజేపీకి 14% ప్లస్ ఉండే, అది ఏకంగా ఇది 35-36% అంటే అది దాదాపుగా 22% వరకు అది ఓట్లను పెంచుకోగలిగింది. ఆ ఓట్లన్నీ కూడా ఎక్కువ శాతం అది ఎక్కువ దాదాపుగా చాలా పెద్ద శాతం అది బీఆర్ఎస్ నుంచి వెళ్ళి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. ఎందుకంటే బీఆర్ఎస్ ఓట్లు ఈసారి ఎందుకు జనాలు లేదంటే ఒకటేమో అది జాతీయ స్థాయిలో పెద్ద దాని స్థానం లేదు. రెండోది ఏంటంటే అప్పటికే ఎన్నికలలో ఓడిపోయి ఉన్నది. మూడోది ఏంటంటే ఈసారి ప్రధానంగా తెలంగాణలో మోడీ ఫ్యాక్టర్ ఒకటి బాగా పనిచేసింది. మోడీ ఈసారి కేంద్రంలో మళ్ళీ అధికారంలో రావాలని పెద్ద ఎత్తున జనాలు ఇక్కడ కోరుకున్నారు కాబట్టి పెద్ద ఎత్తున జనాలు వాళ్ళకు ఓటేయడం జరిగింది. కాబట్టి ఈ అన్ని వాటిని చూస్తే బీఆర్ఎస్ పెద్ద ఎత్తున వాళ్ళకి చెప్పి బీజేపీకి ఏం ఓట్లు వేయించలేదు. కానీ సహజంగానే బీజేపీకి అనేకమైన అనుకూల కారణాల వల్ల ఓట్లు రావడం జరిగింది. అటు బీఆర్ఎస్ ఓడిపోవడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు అనుకునేది ఏంటంటే మేము అనుకున్న స్థానాలు రాలేదు కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కని అనుకుంటాను. ఉదాహరణకి ఇప్పుడు ఎందుకు అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారే అన్నాడు పదే పదే ఇది నా 5 నెలల ప్రభుత్వం మీద రెఫరెండం, మాకు 12 సీట్ల నుంచి 14 సీట్ల వరకు వస్తాయి, 12 సీట్ల కన్నా తక్కువ రావు, 14 సీట్ల వరకు కూడా వస్తాయి, మిగతా వాళ్ళకి ఎవరికేం రావని చెప్పడం జరిగింది. కానీ తీరా చూస్తే ఏంటంటే కాంగ్రెస్కి 8 సీట్లు వచ్చినాయి, బీజేపీకి 8, బీఆర్ఎస్ 0 స్థానాలు, ఎంఐఎం దాని ఒక స్థానాన్ని నిలబెట్టుకోవడం జరిగింది.
అనుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు కొంత ఆ మేరకు అనుకోవడానికి ఏంటంటే పెద్ద ఎత్తున ఓట్లన్నీ కూడా అడ్డుపోయినాయి. అయితే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఒక విధంగా ఆ పార్టీ కానీ అధినాయకత్వం కానీ రాష్ట్ర నాయకత్వం కానీ కేంద్ర నాయకత్వం కానీ వాళ్ళు ఆ, పరిశోధన చేసుకోవాల్సింది ఏంటంటే బీఆర్ఎస్ ఓటు దాదాపుగా 20% పైన తగ్గింది. తగ్గినప్పుడు అదంతా కూడా బీజేపీ వైపు ఎందుకు పోయింది, మాకు కొంత ఎందుకు రాలేదని అని వాళ్ళు చేసుకోవాలి. మాకు కూడా రావాలిగా కొంత శాతం. తగ్గినప్పుడు ఒకటే పార్టీకి ఎందుకు పోయింది. అయితే ఇక్కడ మీకు 2 విషయాలు గమనించాలి. ఇప్పుడు మీకు మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్‌లో 39% ప్లస్తోని కాంగ్రెసు 64 సీట్లు వచ్చినాయి. అట్లాగే 0.5% ఓట్లతోని సిపిఐకి ఒక సీట్ వచ్చింది. అంటే 2 పార్టీలకు కలిసి 40% ఓట్లతోని 65 సీట్లు రావడం జరిగింది. కానీ మళ్ళీ ఇప్పుడు మొన్న ఎమ్మెల్యే ఎన్నికల తర్వాత ఎంపీ ఎన్నికలు చూసుకుంటే మళ్ళీ అదే 40% ఓట్లు వచ్చి 8 సీట్లు రావడం జరిగింది. బీజేపీ ఒకవైపు చూస్తే 14% నుంచి వెళ్ళి 36% పెరగడం, 4 సీట్లు అంతకుముందు ఉంటే అది 8 సీట్లకు పెరగడం జరిగింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మరి ఇంత శాతం బీజేపీకి ఎందుకు పోయింది, రూలింగ్ పార్టీ అధికార పార్టీ అయినా కాంగ్రెస్ కొంతనని ఎందుకు రాలేదు? ఒకవేళ నిజంగానే ఆ కాంగ్రెస్ పార్టీకి ఈసారి జరిగింది ఏంటంటే 2023 ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ముస్లిమ్స్ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కొట్టేయడం జరిగింది. అప్పుడు చెప్పారు మేము ఈసారి కేసీఆర్కి వేయద్దు, ఈసారి కాంగ్రెస్కి వేయండి, కేసీఆర్ అవినీతి పాలన కుటుంబ పాలన ఎక్కువైందని మేము చాలామందిని అడిగినప్పుడు అప్పుడు ముస్లిమ్స్ స్పష్టంగా చెప్పింది ఏంటంటే మేము ఈసారి కేసీఆర్కు బీఆర్ఎస్కి ఇస్తున్నాం. వచ్చే 24 ఎంపీ ఎలక్షన్లో మాత్రం అది కేంద్ర ప్రభుత్వ ఎలక్షన్స్, మోడీకి వ్యతిరేక ఎలక్షన్ కాబట్టి మేము మొత్తం కూడా అప్పుడు మేము కాంగ్రెస్కి ఇస్తామని చెప్పడం జరిగింది. అట్లాగే వాళ్ళు వేసారు. 23 ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఏమో బీఆర్ఎస్కి వేసారు కాబట్టి ఈ హెచ్ఎండిఏ పరిధిలో కానీ మిగతా సీట్లలో మిగతా ప్రాంతాల్లో కానీ 39 సీట్లు రావడంలో 7-8% కనే కాదు 10% కన్నా ఎక్కువ ముస్లిం ఓట్లు కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్కి వచ్చినాయి. కొంత కాంగ్రెస్ వేసినప్పుడు కూడా ఎక్కువ శాతం 70-80% ఓట్లు ఇటు బీఆర్ఎస్కి రావడం జరిగింది. కానీ మొన్న ఎలక్షన్స్లో అంటే మే 13 ఎంపీ ఎలక్షన్లో గంప గుత్తగా గుండు గుత్తగా పెద్ద ఎత్తున 90% కన్నా ఎక్కువ ఓట్లు ముస్లిం ఓట్లన్నీ కూడా కాంగ్రెస్కి పోయినాయి. అంటే ఒకవేళ ఇప్పుడు కాంగ్రెస్ తన పాత ఓటును అట్లే రిటైన్ చేసుకొని ఉంటే వాళ్ళకు 45% అంటే ముస్లిం ఓట్లను ముస్లిం ఓట్లు ప్లస్ అయినాయి వాళ్ళకి మొన్న ఎంపీ ఎలక్షన్. అవి ఒకవేళ పాత ఓట్లు అట్లే ఉంచుకొని ముస్లిం ఓట్లు 5-6% ఓట్లు ఎక్కువ వచ్చినాయి అనుకున్నా కూడా వాళ్ళకి 45-46% ఓట్లు పెరిగేది. 45-46% ఓట్లు పెరిగి ఉంటే రేవంత్ రెడ్డి గారు కానీ ముఖ్యమంత్రి గారు అనుకున్నట్టుగా 12 సీట్ల నుంచి వెళ్ళి 14 సీట్లు గెలిచే అవకాశం ఉంది. కానీ వాళ్ళు అనుకున్నట్టుగా కాకుండా గదే 40% స్థానానికి శాతం ఓట్ల పరిస్థితికి ఆగిపోయింది. కానీ బీజేపీ మాత్రం 14 నుంచి 36% ప్లస్ పెరగడం జరిగింది. అంటే దీని అర్థం ఏంటంటే 2023 ఎమ్మెల్యే ఎలక్షన్స్లలో కాంగ్రెస్కు వేసిన హిందూ ఓట్లు ఏవైతున్నాయో అప్పుడు కేసీఆర్ పాలన విసిగిపోయి కుటుంబ పాలన అవినీతి నియంతృత్వం దొరల పోకట అన్నిటికి విసిగిపోయి ఈసారి మూడోసారి కేసీఆర్ ఎట్లాంటి పరిస్థితుల్లో అధికారం రావద్దని కోరుకున్న అనేక వర్గాలు ఇంటలెక్చువల్స్, స్టూడెంట్స్, అన్ఎంప్లాయీస్, రకరకాల వర్గాలన్నీ కూడా పెద్ద ఎత్తున యునైట్ అయి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పెద్ద ఎత్తున వాళ్ళు బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ప్రచారం చేయడం జరిగింది. కాంగ్రెస్కి అనుకూలంగా ఓటేయమని చెప్పడం జరిగింది. పెద్ద ఎత్తున ఒక 10-12% ఓట్లు అప్పుడు కాంగ్రెస్కి అంతకుముందు కన్నా ఇంప్రూవ్ అయ్యి వాళ్ళు 64 సీట్లతో గెలవడం జరిగింది. కానీ ఆ ఓట్ల పర్సెంటేజ్ ఈసారి నా ఉద్దేశంలో 6-7% ఓట్లు అవి బీజేపీకి ఇవ్వడం జరిగింది. అంటే హిందూ ఓట్లలో 6-7% హిందూ ముస్లిం నా సమస్య ఇక్కడ కాదు, కానీ కాంగ్రెస్కి పడ్డ ఓట్లలో 6-7% మళ్ళీ బీజేపీ పోయింది. అంటే కొంత బీజేపీ కూడా కాంగ్రెస్ ఓటు వెళ్ళిపోయింది. కానీ కాంగ్రెస్కి ఎట్లా కంపల్సరీ బ్యాలెన్స్ అయిందంటే ముస్లిం ఓట్స్ ఎక్కువ పడ్డాయి కాబట్టి వాళ్ళకి 40% అట్లే మిగిలింది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ ఆత్మపరిశీలన ఏంటంటే మాకు ఇంత పెద్ద ఎత్తున ఓటు బీఆర్ఎస్కి తగ్గినప్పటికీ కూడా మా పరిస్థితి ఎందుకు మెరుగు కాలేదు, మాకు ఎందుకు కనీసం 2-3% ఉన్న ఓటు ఎందుకు పెరగలేదు, భవిష్యత్తు రాబోయే కాలంలో మరి బీజేపీకి బీఆర్ఎస్కు తర్వాత బీజేపీ కాంగ్రెస్ మళ్ళీ బీఆర్ఎస్ ఇవన్నిటి మధ్య రిలేషన్స్ ఎట్లుంటాయి, రాబోయే ఎన్నికలు ఏ విధంగా జరుగుతుంది అన్నది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది.